సింహాచలం మహాపుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రంలో ఏటా జరిగే గిరి ప్రదర్శనకి సుదీర్ఘ తీరాల నుండి అసంఖ్యాకంగా భక్తులు వస్తారు. సింహాచలం 900 సంవత్సరాలకు పూర్వం ఉన్న పురాతన దేవాలయం. ఈ పురాతన దేవాలయాన్ని దర్శించుకోవడానికి సుదీర్ఘ తీరాల నుండి భక్తులు వస్తారు. అంటే స్వామివారు కొలువై ఉన్నటువంటి కొండ చుట్టూ సుమారు 32 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. ఈ 32 కిలోమీటర్ల చుట్టూ కూడా స్వామివారి కొండ చుట్టూ తిరిగి మళ్ళీ వచ్చి సింహాచలాన్ని దర్శించుకుంటారనమాట. అంటే సింహాద్రప్పని దర్శించుకుంటారు. చాలా అద్భుతమైన పండుగ. అందులోనేంటంటే ఇక్కడ మీరు చూస్తుంటే కనుక భక్తులు మంగళవారం రాత్రి 10:30కి ఏంటంటే ఆలయం అంటే దర్శనాలు ఆపేయడం జరిగింది. మళ్ళీ బుధవారం 5:30కి అయితే దర్శనాలు మళ్ళీ మొదలవుతాయి అన్నమాట. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా రాత్రి అక్కడే ఉండిపోయారు. కొండ మీద అయితే ప్రశాంతంగా అండి, ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ చక్కగా నిద్రపోయారండి. వేల సంఖ్యలోనైతే భక్తులు ఉన్నారండి. ఎంతమంది అంటే అంతమంది. ఆ సింహాద్రప్పన్న కొలివితూరున్నటువంటి సింహాచలం కొండపైన అయితే నిజంగా చాలా అంటే చాలా చక్కగా నిద్ర పడుతుందండి. ప్రతి ఒక్కరు ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది. చాలా అంటే చాలా అద్భుతం అండి. నేను కూడా ఒకసారి అయితే పడుకోవడం జరిగింది. చాలా అంటే ఇలా పడుకుంటే చాలా నిద్ర వచ్చేస్తుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చూస్తే కనుక మనకి చాలా సంవత్సరాల నుండి ఉన్నటువంటి మర్రి ఊడల చెట్టు ఉంటుందండి. చాలా పెద్దది. అంటే స్వామివారి గుడికి ఆపోజిట్టే ఉంటుందండి. నేను వెళ్ళేసరికి అయితే మీకు ఎప్పుడైనా సాయంత్రం వెళ్తే అక్కడైతే సీనరీ సూపర్ అంటే సూపర్. సింహాద్రి అప్పన్న స్వామివారి రథం బయలుదేరిందో. సింహాద్రి అప్పన్నవారి ఉత్సవ ఊరేగింపు రథం గిరి ప్రదర్శనలో భాగంగా ఈ రథం ప్రతి ఒక్కరికి దర్శనమిచ్చే విధంగా ఏర్పాటు చేయబడింది. మధ్యాహ్నం 2 గంటల సుమారు బయలుదేరడంతో ఈ రథం గిరి తిరుగుతున్నటువంటి పాదచార భక్తులందరినీ దర్శనమిచ్చే విధంగా ఏర్పాటు చేయబడింది. అంటే రోజంతా తిరుగుతున్న భక్తులు ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఏదో ఒక టైంలో దర్శనమిచ్చే విధంగా సింహాచలం దేవస్థానం వారు ఏర్పాటు చేసిన రథం. గిరి ప్రదర్శన మొదలుపెట్టేశారు. పైన చూస్తే ఎర్రటి ఎండ, టార్గెట్ సింహాచలం కొండ. మనకుంది కదా అప్పన్న స్వామి వారి అండ. మరి ఇంకెందుకండి, బెంగ ఎవ్వరూ పడొద్దు. ప్రతి ఒక్కరు కూడా మీ మదిలోని స్వామివారిని తలుచుకుంటూ చక్కగా 32 కిలోమీటర్లు హాయిగా స్వామివారిని తలుచుకుంటూ తిరిగేవచ్చు. ఇక చెప్పడం మర్చిపోయాను, ప్రతి ఒక్కరు 4.25 కిలోమీటర్లు చెప్పుని తిరిగేస్తారండి. అంటే అలాగైతే చూసుకుంటే కనుక 7 నుండి 8 గంటల్లోనైతే మన టార్గెట్ అయితే పూర్తయిపోతుంది. ఎర్రటి ఎండ అయినా సరే ఈ భక్తులు అయితే తగ్గేది. మధ్యలోనే ఏంటంటే ఈ డాక్టర్స్ మనకి అంటే ప్రతి ఒక్క సౌకర్యం ఉంటుందండి. కొండ చుట్టూ కూడా అన్ని సౌకర్యాలు ఉంటాయి. తాగడానికి నీరు ఉంటుంది, తినడానికి ఆహారం, వసతి గృహాలు అన్నీ ఏర్పాట్లు చూస్తే కనుక ప్రతి ఒక్కరూ సంఖ్య అయితే సంవత్సరం విపరీతంగా పెరిగిపోతుందండి. ఇప్పుడైతే ఎన్ని లక్షలు అయితే మనం చెప్పలేము. ఇది ఎర్రటి ఎండ సుమారు 2-3 టైంలో తీసిన వీడియో. ఎర్రటి ఎండలో కూడా ఎవ్వరు గిరి ప్రదర్శనలో బసవన్నను ఆడించి బసవరాజు పడుకున్నాడు. బసవరాజును కాపాడుతున్న బసవన్న. నేను పక్కగా వెళ్ళాను. బసవన్న నా కాసి చూసి కొమ్మిలా అంటున్నాడు. నిజంగా యజమాన్ని కాపాడడంలో బసవన్న మామూలోడు కాదు బాబోయ్. నిజంగా జంతువులకి చాలా అంటే చాలా విశ్వాసం ఉంది. మానవ సేవే మాధవ సేవ.
అని మన పూర్వీకులు చెప్పారు. మరి దాంట్లో ఎంతవరకు అందరూ ఆచరిస్తున్నారు అంటే, మా ప్రశాంత్ భయ్య మాత్రం తప్పనిసరిగా ఆచరిస్తుండనమాట. మా ప్రశాంత్ భయ్య ఎప్పుడు చూసినా సేవా దృక్పథంతో ముందుకెళ్తుంటాడు. మరి ఈరోజైతే గిరి ప్రదర్శనలో భక్తుల కాళ్ళకి గాయాలు కావడంతో మంచి మసాజ్ అయితే అందించాడు సూపర్ భయ్య. ఫ్రెండ్స్ వీళ్ళే మా ఫ్రెండ్స్ ఎక్సెల్ 2 వీలర్స్ మీద బిస్కెట్స్ బిజినెస్ చేస్తుంటారు. వీళ్ళు చేసేది చిన్న వ్యాపారం అన్న వీళ్ళ మనసు చాలా గొప్పది. మరి ఈరోజు గిరి ప్రదర్శన కావడంతో చాలామంది అయితే సర్వీస్ చేశారు. కానీ రేపు ఉదయం అయితే చాలామంది అయితే చెయ్యరని తెలుసు. అందుకనే వీళ్ళు రేపైతే టిఫిన్స్ ఏర్పాటు చేస్తున్నారు. తప్పనిసరిగా అందరూ వచ్చి తినండి. మీరు చూస్తున్న సెంటర్ ఎస్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్ గోశాల సెంటర్. ఈ సెంటర్లోనైతే ఫంక్షన్ హాల్ తెల్లవారు మొదలుపెట్టి మరుసటి రోజు తెల్లవారు వరకు ఆహార పదార్థాలు అంటే భక్తులకు ఆహార పదార్థాలు అందిస్తారు. నిజంగా వీళ్ళందరికీ చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. తెల్లవారు నుండి మళ్ళీ తెల్లవారు వరకు అందించడం అంటే మామూలు విషయం కాదు. సూపర్ సూపర్ సూపర్. గిరి ప్రదర్శనకు వచ్చిన భక్తులు తప్పనిసరిగా స్వామివారిని దర్శించుకొని అంటే తొలిపంచి అంటారండి. తొలిపంచి అంటే మెట్లు మార్గంగా వెళ్ళే దారి అంటే సింహాద్రి కొండకి వెళ్ళే మెట్లు మార్గంగా ఉండే దారిలో తొలిపంచి అని ఉంటుంది. అక్కడే మనం కొబ్బరికాయలు కొట్టి స్వామివారిని మొక్కుకొని గిరి తిరిగే ముందుగా అంటే మళ్ళీ వచ్చి రెండో కొబ్బరికాయ కొడతారనమాట. అప్పుడు పూర్తయినట్టు. మొత్తం భక్తులందరూ వచ్చి ఇక్కడ చిన్న పూజా కార్యక్రమం ఉంటుందండి. పూజా కార్యక్రమం చేసుకొని స్వామివారికి తమ మనసులో ఉన్నటువంటి మంచి కోరికలు అయితే తీర్చమని స్వామివారిని అడిగి మరి అయితే మొదలు పెడతారండి. నిజంగా అద్భుత ఘట్టం అండి. చూస్తుంటే చాలా అంటే చాలా కుటుంబ సభ్యులు మొత్తం వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. బాబు అక్కడ ఖాళీ చేయండి. అక్కడ అడ్డంగా కూర్చోకూడదు, ఖాళీ చేయండి బాబా. కుర్చీలు అవి ఖాళీ చేయాలి. మీరు అక్కడ బయటికి వెళ్ళాలి. ఆ గేట్ ఏమా గేట్ కట్టి ఆ గేట్ క్లోజ్ చేయాలి. 32 కిలోమీటర్లు టార్గెట్ పూర్తి చేసి వచ్చిన భక్తులు ఆకలి రుచెరగదు నిద్ర సుఖమెరగదు అన్నట్టుగా స్వామివారి తొలిపంచ మొత్తం ఆ ప్లేస్ అంతా కూడా పడుకునే విధంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎందుకంటే ప్రతిరోజు వాకింగ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాకింగ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఒకేసారి 32 కిలోమీటర్లు తిరగడం అంటే సాధారణమైన విషయం కాదు. ఎంతో భక్తి శ్రద్ధలతో 32 కిలోమీటర్లు తిరగడం అంటే సాధారణమైన విషయం కాదు. మరి అలాంటి సాధారణమైన విషయం విషయాన్ని అసాధారణం చేసిన భక్తులకి నిజంగా అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. మరి భక్తులైతే చాలా అంటే చాలా అలసిపోయారు. అలసిపోయి వాళ్ళందరూ ఇక్కడైతే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎంతో ఆనందంగా స్వామివారు కొలువు తీరున్నటువంటి సింహాద్రి అప్పన్న క్షేత్రంలోని నిజంగా విశ్రాంతి తీసుకోవడం అంటే సాధారణమైన విషయం కాదు. గిరి ప్రదర్శన పూర్తయిన ప్రతి ఒక్క భక్తులు మళ్ళీ స్వామివారిని దర్శించుకుంటారు. స్వామివారిని దర్శించుకోవడానికి కొండపైకి వెళ్ళడం, అలాగే కొండ కిందకి వెళ్ళే భక్తులు కూడా ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఏపీఎస్ఆర్టీసీ సింహాచలం డిపో వారు చక్కని సర్వీసులు అయితే అందిస్తారండి. ప్రతి ఒక్క భక్తుల్ని చక్కగా రిసీవ్ చేసుకొని తమ గమ్యస్థానానికి చేర్చడంలోనైతే సింహాచలం డిపో ఏపీఎస్ఆర్టీసీ నిజంగా నెంబర్ 1 అండి. నేను కూడా చెప్పడం మర్చిపోయానండి, ఆ బస్సులోనే ప్రతిసారి ఫ్రీగా ప్రయాణిస్తుంటాను. ఫ్రెండ్స్, గిరి ప్రదర్శన అయితే మరి పూర్తయింది. చాలా సరదాగా జరిగింది. 32 కిలోమీటర్ల టార్గెట్ ప్రతి ఒక్కరు ఛేదించారు. మరి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్.